0 మరియు 1 ఖురాన్ 1:1-7 అధ్యాయం 1:7 వచనాలు 1 అల్లాహ్ అనే పేరుతో మనం ప్రారంభించాము, అత్యంత దయగలవాడు, దయగలవాడు. 2 సర్వలోక ప్రభువైన అల్లాహ్కు స్తోత్రములు. 3 అత్యంత దయగలవాడు, దయగలవాడు. 4 తీర్పు దినం యొక్క మాస్టర్. 5 అల్లాహ్ మాత్రమే మనం ఆరాధిస్తాము మరియు అల్లాహ్ మాత్రమే సహాయం కోసం అడుగుతాము. 6 మమ్ములను సరళ మార్గానికి నడిపించు. 7 అల్లాహ్ అనుగ్రహించిన వారి మార్గం కోపానికి గురైన వారి లేదా దారి తప్పిన వారిది కాదు. ఆమీన్. వివరణ. 1 అల్లాహ్ ఖురాన్ యొక్క అరబిక్ భాషలో అల్లాహ్ అని స్క్రిప్ట్ చేయబడిన ప్రామాణికమైన పేరు. ఇది ఖురాన్ లైఫ్ ప్రోటోకాల్ లో గుర్తించబడింది. అదృశ్య ఒక ప్రధాన సంకేతం, అన్ని యూనివర్సల్ ఉనికిని బ్యాకెండ్కు కారణమయ్యే సంకేతం. కాబట్టి అల్లాతో అది ఆమె అతను లేదా కనిపించే దేవుడు కి లోబడి ఉండడు. అందుచేత అల్లాహ్ అని పిలవడానికి సంకేతం ఉద్భవించింది. అల్లాహ్ అల్లాహ్, నూరున్ అలా నూర్, మాస్టర్ రే ఆఫ్ టెక్నాలజీ అని చెప్పడానికి ఆపాదించబడింది. ఏ ఇతర భ్రమ కలిగించే అర్థాలకు ఏదీ లేదు, కాని గౌరవం హృదయపూర్వకంగా అనుసరిస్తుంది. 2 ఖురాన్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రోటోకాల్ కోణం ద్వారా అల్లాహ్ యొక్క పవిత్ర స్వరం. జిబ్రయీల్ అలైహిస్సలాం తీర్పు రోజు వరకు చివరి ప్రవక్తగా, చివరిది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త అనే పదం అల్లాహ్ సుబ్హానా వా తయాలా నుండి పారదర్శకంగా 7వ ఆకాశం నుండి వచ్చిన అల్లాహ్ పాలన యొక్క ప్రవచనాలు నుండి వచ్చింది. జనరల్ హ్యూమన్ బీయింగ్స్ వద్ద ఆచరణాత్మకంగా బోధించడానికి ఆధ్యాత్మిక గురువుగా, మానవులు అసాధారణంగా కలవరపడినట్లు మరియు వారి నుండి సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు సమస్యలను పరిష్కరించడానికి అల్లాహ్ నుండి ఆధ్యాత్మికంగా నియమించబడిన వ్యక్తి ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆమీన్ను అక్షరాలా అంగీకరించడానికి జీవన మార్గానికి చివరి మార్గదర్శి. 3 దయగల మరియు దయగల 2 పదాలు అల్లాహ్ అనే పేరు యొక్క లక్షణాలు. ఇప్పుడు అల్లాహ్ అని చెప్పడానికి లేదా చదవడానికి సంకోచించకండి, సిగ్గుపడకండి, అహంకారం లేదు. పైన స్పష్టంగా వివరించినట్లుగా ఇది కోర్ సైన్ ఇన్ వన్ నూరూన్ ఇలా నూర్ అట్ ఆల్ ఎగ్జిస్టెన్సెస్. పూర్వ వనరుల సౌకర్యాల గురించి మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా సులభం. భూమి మరియు మొదటి ఆకాశం అన్ని జీవులకు అవసరమైన జీవన వనరులను వారి అభ్యర్థన మరియు ప్రేరేపణతో కల్పిస్తున్నాయి. ఉదాహరణ, కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరూ, అది అతను లేదా ఆమె తల్లికి ఆహారంగా, రుచికరమైన శక్తివంతమైన సాఫ్ట్ లిక్విడ్ ఆహారంగా, కొత్తగా జన్మించిన వారి నుండి ఏదైనా అభ్యర్థనతో, వారి జ్ఞానం నుండి కూడా. దాని గురించి అందరికీ తెలిసిన అనేక ఉదాహరణలు. అందుకే అల్లాహ్ అనే పేరుకు దయగల మరియు దయగల పదాలు తప్పనిసరిగా వర్తిస్తాయి. అదృశ్య కారణ సంకేతం, అంతరాయమి, నిరాకార, నిత్యత్వము మొదలైన అనేక పేర్లు స్వంత భాషలలో ఉన్నాయి. కాబట్టి సమన్వయంలో మనల్ని మనం భంగపరుచుకోవలసిన అవసరం లేదు. మంచి జీవులుగా మనల్ని మనం సమన్వయం చేసుకుందాం. 4 తీర్పు దినం అర్థం చేసుకోవడం చాలా సులభం. అందరికీ తెలుసు, విశ్వజనీన ట్రిలియన్ల సంవత్సరాల మోస్తున్న అస్తిత్వ యుగం. కాని మానవజాతితో సహా అన్ని జీవులు అవి శరీరాన్ని మరణం కోల్పోయేలా మారుస్తాయి. నానో మైక్రో ఏజ్ మృత్యువు వరకు కొంచెం దాటిన తర్వాత శరీరం కుప్పకూలుతుంది. అందువల్ల ఆధ్యాత్మికత మనకు బోధించడంతో ఒక తీర్పు దినం ఉంది. ఇది భూమి యొక్క తాత్కాలికమైనది, జీవించడం రాబోయే తీర్పు రోజున అంచనా వేయబడుతుంది. ఇది సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది. అల్లాహ్ ఆత్మ మరియు శరీర సృష్టికర్త. అందుకే అందరితో సామరస్యంగా జీవించాలి. ఆధ్యాత్మిక చట్టం ప్రకారం ప్రశాంతత అనేది మన జీవితానికి సంబంధించిన అంశం. 5 ఆరాధన. ఆరాధన అనే పదం 1 ఆధిపత్యం కి మాత్రమే వర్తిస్తుంది. పాయింట్లను అర్థం చేసుకున్న తర్వాత ఆరాధన ఎవరికీ కాదు, ఒక ఆధిపత్యానికి తప్ప సంకోచించాల్సిన పనిలేదు. మన ఆత్మ కూడా కనిపించదు మరియు సృష్టికర్త యొక్క విర్ట్యూ ఆఫ్ కోర్ టెక్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా కనిపించదు.
ఇది పాఠం యొక్క వాస్తవం. మనం మన ఆత్మ యొక్క సృష్టికర్త ని మాత్రమే ప్రార్థించాలి, అల్లాహ్ పేరుతో ఇతరులతో భాగస్వామి లేదా వారసత్వంగా లేదు. మనకు సాంకేతికంగా మరియు అక్షరాలా ప్రామాణీకరించబడిన విశ్వాసం ఉండాలి, కాని సెంటిమెంట్లతో లేదా మైండ్ సెట్తో కాదు. అందువల్ల ప్రార్థన మరియు కోరిక తో ఒక ఆధిపత్యం కి మాత్రమే లోబడి ఉంటుంది. 6. సరళమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. సృష్టికర్త అదృశ్యుడు, ప్రవచనాలు మాధ్యమం. అది పూర్తయింది. అల్లాహ్ యొక్క పవిత్రత స్వరాలు, ఖురాన్ మరియు ప్రవక్త యొక్క ప్రాక్టికల్ అనేవి నేర్చుకోవడానికి మరియు సంపాదించడానికి 2 విధానాలు. ఇది ఆచరణాత్మకంగా మనల్ని అనుసరించేలా చేస్తుంది. ఇది మనల్ని సరళమైన మార్గానికి ఏర్పరుస్తుంది. ఆమీన్. 7. బెస్టౌడ్ వర్సెస్ గ్రోత్ పై సబ్జెక్ట్ మమ్మల్ని ఒకటి మరియు ఒకే ప్రాక్టికల్ గా మాత్రమే ప్రామాణీకరించడం. అందువల్ల కోపం లేదా తప్పుదారి పట్టించే ప్రశ్న లేదు. CGPA ఎక్సలెన్స్తో జడ్జిమెంట్ రోజున మనమందరం సంతోషిస్తున్నామని అర్థం. మన ఎర్త్ సిమ్యులేటివ్ లైఫ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులవుదాం. సారాంశం: ఇచ్చిన జీవితం డివైన్ యొక్క అమరత్వానికి హామీ ఇస్తుంది.